ఇది మీరు విని వదిలిపెట్టేయండి అంతే. అమ్మవారి ఉపాసనలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది. బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏమిటి ఇంత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటములు అదిరిపోయే కుంకం వాసన వచ్చేస్తుంటుంది. అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు. ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ యొక్క అనుగ్రహం ఒకటి. ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి, చాలా తొందరగా కనపడతాయి. ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది. తల్లే, అమ్మే. ఒక సమస్య వస్తే ఆ సమస్యకి విరుగుణ్ణి కూడా ఎక్కడి నుంచి వస్తోందో కనిపెట్టేశారు వాళ్ళు. ఒకరి పరితాపములకు ఉపశాంతి వేరొక చోటు నుంచి ఎక్కడి నుంచి వస్తోందో కనిపెట్టేవారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. పరమాచార్య స్వామి వారు ఒకనాడు నిలబడి ఉన్నారు. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ అదొక అద్వితీయ సౌందర్యం. అద్వితీయ సౌందర్యం అంటే అందరిలా ఉన్న సౌందర్యం కాదు, అమ్మవారి ఉపాసన చేత వచ్చే సౌందర్యం. అది ద్యుతి, కాంతి. అది శరీర సంబంధంగా ఉండదు. ఆ లోపల ఉపాసనా శక్తి విభూతిగా ప్రకటనమవుతూ ఉంటుంది. ఆయన కాంతి చూస్తూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక ఆడిటర్ గారు ఒక ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి 24 స్వర్ణ మారేడు దళములను ఆయన దగ్గర పెట్టి నమస్కారం చేశారు. పరమాచార్య పుల్లతో తోస్తారు, పుల్లతో తీస్తారు, తని ముట్టుకోరు ఎక్కువ. వాటిని తీసుకుని ఎడం చేతిలో పట్టుకున్నారు. 24 బంగారు మారేడు దళాలను పట్టుకున్నారంటే సాధారణంగా ఎవరికో ఇవ్వడమో ఏదో ఉంటుంది కాబట్టి అందరూ చూస్తున్నారు. ఎవ్వరికి ఇవ్వలేదే. ఓ అరగంట అయిపోయింది, 45 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది. ఇంతలో పరమ నిరుపేదలైనటువంటి 24 మంది భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఈ 24 దళాలు ఆయన చేతిలో పట్టుకునేటప్పటికీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఈయన పట్టుకున్న గంటకి వాళ్ళు వచ్చారు. వచ్చి, మహానుభావ, మీరు ఒకసారి అఖండ భారతాన్ని దర్శనం చేస్తూ మా రాష్ట్రానికి వచ్చారు, మా కుగ్రామం మీదుగా వెళ్ళారు, అప్పుడు మీ దర్శనం చేసుకున్నాం, మళ్ళీ మీ దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం. మీరు మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిసి మీ దర్శనానికి వచ్చాం. మళ్ళీ నాళ్ళకి మిమ్మల్ని చూడగలిగాం, మా మనస్సు ఆనందంతో నిండిపోయిందని వాళ్ళకేం తెలియదు. నిరుపేదలు నేల మీద పడి నమస్కారాలు చేశారు. చేసి పాపం అయిపోయింది, వాళ్ళు వచ్చిన పని చూసేశారు, పొంగిపోయారు. అమాయకులైన భక్తులకి కోరికలు ఉండవండి, చూసి వెళ్ళిపోవడానికి వచ్చామంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ అయ్యా, మాకు మీరు అస్తమానం ఇలా రాలేం కదా, మీరు మా దగ్గరికి రాలేరు కదా, మీరు మాకు గుర్తుండిపోవడానికి మాకు ఏదైనా కృప చెయ్యరా అన్నారు. వెంటనే ఎడం చేతిలో ఉన్నవి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. వచ్చినవి 24, వచ్చిన వాళ్ళు 24. వాళ్ళకి స్వర్ణ మారేడు దళాలు వెళ్ళాయి. ఆ మారేడు దళమే చంద్రశేఖర పరమాచార్య. ఇది అమ్మవారి యొక్క ఉపాసన చేసిన వారి యందు ప్రకాశించేటటువంటి విభూతి. వారు ఆ స్థితిని చేరుకుంటారు. అయిందానికి కాందానికి అలా ఏం వాడరో, ఏమీ తెలియనట్టు ఉంటారు, కానీ ఆ అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో. కాబట్టి ఇంతకీ నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనవి చేయవలసి వచ్చింది అంటే, పరమశివుడి యొక్క తల మీద మౌళో గంగా శశాంకౌ, ఆయన తల మీద గంగ ఉంది, చంద్రబింబం ఉంది, తల చల్లగా ఉంటుంది. ఇవి చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా, చేతులకి కాళ్ళకి అన్నింటికి పాములు చుట్టుకుని ఉంటాడు. మెడలో పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది, అందుకని ఒంటికి పావులన్నీ చల్లగా తగులుతుంటాయి. వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడమ పక్కనేమో అమ్మవారు కూర్చుని ఉంటుంది, ఆవిడేమో హిమాలయ పర్వతాలకి రాజైనటువంటి హిమవంతుని కూతురు, అందుకని పుట్టుకతోనే చల్లతనం. ఇది చాలదన్నట్టు దయార్ద్ర, అపారమైన దయ కలిగిన తల్లి, అందుకని ఇంకా చల్లగా ఉంటుంది. చల్లని తల్లి పక్కన భార్య, అందుకని ఈ పక్కన చల్లతనం. చందనం సర్వగాత్రే, ఒంటి నిండా చందనం రాసేశారు కాబట్టి ఒంటి నిండా చల్లతనం. ఇది చాలదన్నట్టు మార్గశీర్ష మాసం, ఆర్ద్రా నక్షత్రం,
అపారమైన చలి, ఉహూయ నివడక లోకముర్వీనాథానందరూ వణుకుతున్నారు. ఈయనకి మాత్రం ఇవి చాలదన్నట్టు నెత్తి మీద ధారాపాత్ర, దాని మించి పడుతున్నటువంటి నీళ్లు. యుద్ధం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుం శక్తి. ఇంత చల్లతనం ఎలా భరిస్తున్నావయ్యా మార్గశిర మాసంలో, ఆర్ద్రా నక్షత్రంలో, ఆ శివాలయంలో పైనుంచి ఆ పడుతున్నటువంటి ఆ చల్ల నీళ్ళని ఎలా భరించగలుగుతున్నావు శంకరా నువ్వు అని కవి అన్నాడు. నాకు అర్థమైంది. చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. నువ్వు నా హృదయంలో కదా ఉంటావు, నా దిక్కుమాలిన గుండెల్లో ఎప్పుడు కోరికలు తీరలేదని ఏడుపులు, ఈ రెండే కదా. అందుకని దీంట్లో ఉన్నంత వేడి తట్టుకోవడానికి నీకింత చల్లదనం కావలసి వచ్చింది అన్నాడు. ఈశ్వరా, అందుకు నన్ను పెట్టుకున్నా నా వేడి నిన్ను చల్లబరచలేకపోతోంది, ఇంత వేడిగా ఉంటుందయా నా గుండెలు అన్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క చల్లతనం సుధాలేపస్యూతి రాకాహిమగిరి సుత. ఆ తల్లి ఎంత చల్లటి ముఖమండలాన్ని కలిగి ఉంటుంది అంటే అందులోంచి వచ్చేటటువంటి అమృత బిందువులు మన యొక్క మనస్సుల్ని చల్లపరిచి మన యొక్క పరితాపమును ఉపశాంతి కలగచేస్తాయి. కాబట్టి ఎవరు అమ్మవారి యొక్క లలాటమును దర్శనం చేస్తున్నారో వాళ్ళకి ఉత్తర క్షణంలో కలిగేటటువంటి ప్రయోజనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. నామం 16 అక్షరాల నామం, మధ్యలో ఎక్కడా విరవకూడదు, కానీ పరమశక్తివంతమైనటువంటి నామం. లలితా సహస్రనామం ఉందనుకోండి, యథార్థంగా మాట్లాడాలి అంటే లలితా సహస్రనామం గురుముఖత ఉపదేశం పొందకుండా చదవకూడదు. ఎందుకు చదవకూడదు అంటే నేను అనేక పర్యాయాలు చెప్పాను. అయ్యప్ప స్వామి దేవస్థానం కాకినాడలో నేను దాని గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను. లలితా సహస్రాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే అనుష్ఠుప్ ఛందస్సు అలవాటై 16 అక్షరాల నామాన్ని చెప్పేటప్పుడు మీరు 4 అక్షరాల దగ్గర కానీ 8 అక్షరాల దగ్గర కానీ ఊపిరి తీయడం కానీ నామాన్ని విరవడం కానీ చేస్తే పూర్తి వ్యతిరేకార్థం వస్తుంది. అందులో చెప్పినది ఒక అర్థమైతే పూర్తి వ్యతిరేకమైనటువంటి అర్థం వస్తుంది. నాకు దానికి ఉదాహరణ నా నోటితో ఇంత పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు తప్ప. ఒక 16 అక్షరాల నామం అందులో ఉందనుకోండి, ఆ 16 అక్షరాల నామాన్ని మీరు మధ్యలో ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి. అన్నీ 16 అక్షరాల నామాలే ఉన్నాయనుకోండి ఇబ్బంది లేదు, ఒకలా చదవడం వచ్చేస్తుంది. కానీ అలా ఉండదు. లలితా సహస్రంలో 1 అక్షరంతో నామాలు ఉంటాయి, 2 అక్షరాలతో ఉంటాయి, 3 అక్షరాలతో ఉంటాయి, 4 అక్షరాలతో ఉంటాయి, 5 అక్షరాలతో ఉంటాయి, 10తో ఉంటాయి, 11తో ఉంటాయి, 16తో ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని అక్షరాల దగ్గర నామాన్ని విరవవలసి ఉంటుంది అన్నది మీకు తెలియాలి. తెలియకుండా లోకంలో అనుష్ఠుప్ ఛందస్సు యొక్క వ్యవహారం ఎక్కువగా ఉంటుంది. ఉన్న మీదట 8 అక్షరాల దగ్గర ఆపడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. లలితా సహస్రాన్ని కానీ అలా చదవడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్లు పోయిన తర్వాత అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు. కారణం ఏంటంటే అదే పనిగా కూర్చుని వ్యతిరేకార్థంలో మాట్లాడితే అది స్తోత్రం చేయడం మాట దేవుడిరుగు, అమ్మవారిని నింద చేయడం కింద కెడుతుంది. కాబట్టి గురుముఖత తెలుసుకోవాలి, ఓహో ఇలా చదవాలన్నమాట లలితా సహస్రాన్ని అని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు చదవడం కానీ, అసలు లలితా సహస్రం గబగబా కూడా చదవకూడదు. జపా పుష్ప నిభాకృతి అని జపం కూడా ఎలా చేయాలో అందులోనే రహస్యంగా చెప్పేశారు. చాలా మెల్లగా చేయవలసి ఉంటుంది. అన్ని నియమాలు ఉంటాయి కొన్ని సహస్రాలకి. కాబట్టి అన్ని సహస్రనామములు తేలికగా చేసేసేవి కావు, నామములే అయినా అలా చెయ్యకూడదు. పైగా లలితా సహస్రనామ స్తోత్రం నిలబడి చదవడం నిషేధం. నిలబడి చదవవద్దు అని చెప్తారు పెద్దలు, కూర్చుని చదవండి అని చెప్తారు.